మొన్న పాత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఏదో చాలా విషయాలు మాట్లాడిండు పాలమూరు ప్రాజెక్టుల గురించి. ఇక్కడ దురదృష్టం ఏంటంటే వాళ్ళ రాజకీయాలను ఎప్పుడైతే కంప్లీట్గా ఆ పార్టీలు కూలబడిపోతాయో వాళ్ళ రాజకీయాన్ని మళ్ళా రాజకీయం కోసం పాలమూరు జిల్లాను వాడుకుంటారు. వాళ్ళ రాజకీయ ఎదుగుదల కోసం పాలమూరు జిల్లాను వాడుకోవడం నిజంగా శోచనీయం. ఈరోజు కేసీఆర్ గారు నిన్న మాట్లాడిన హైదరాబాద్లో కూడా మాట్లాడినా, కేసీఆర్ పాలమూరులో కాబట్టి నేను పాలమూరులో కూడా మాట్లాడిన విషయంతో ఈరోజు మాట్లాడుతున్నా. ఇక్కడ కేసీఆర్ గారు పాలమూరు జిల్లా మీద చాలా ప్రేమ ఒలకబోసిండ్రు. తన మీడియా కాన్ఫరెన్స్లో ఎంత ప్రేమ ఒలకబోసిందంటే, అబ్బా వద్దుగా అందరూ అన్యాయం చేస్తున్నారు, పాపం తను ఒకడే న్యాయం చేస్తున్నారు పాలమూరు జిల్లాకని. పాలమూరు జిల్లాకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది, ద్రోహం చేసింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. పాలమూరు జిల్లాను వాళ్ళ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు తప్ప, వాళ్ళ సెంటిమెంట్ కోసం వాడుకుంటున్నారు తప్ప, పాలమూరు జిల్లాకు అభివృద్ధి చేయాలని కానీ పాలమూరు జిల్లాకు న్యాయం చేయాలని కానీ వాళ్ళకి ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. ఆర్డీఎస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఈ జిల్లాకు ఎలాంటి న్యాయము జరగలేదు. ఆర్డీఎస్లో కూడా ఆనాడు నేను ముఖ్యమంత్రిగా లేనప్పుడు 2003లో పాదయాత్ర చేసినా అని చెప్తారు కేసీఆర్ గారు. మీరు పాదయాత్ర చేసినట్టు ఆయన మీకంటే ఎక్కువ ఉద్యమాలు నేను చేసిన ఆ ఆర్డీఎస్ కోసం. నా పరిధి లోపల నేను న్యాయం కూడా చేసిన ఆర్డీఎస్లో. కానీ మీరు ముఖ్యమంత్రి అయినాక మీరేం చేసిండ్రు? ఆర్డీఎస్ విషయంలో మీరు ఎందుకు న్యాయం చేయలేకపోయిండ్రు? ఎందుకు అలంపూరు రైతులకు ఇప్పటిదాకా సాగునీరు మీరు అందియలేకపోయిన? 10 సంవత్సరాలు మీరుండి ఆర్డీఎస్ కింద 9 నిర్మాణం చేసి ఆ లిఫ్ట్ తప్ప ఒక రిజర్వాయర్ కట్టలే. మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉండి 9 లిఫ్ట్ చేసింది, కానీ దానికి రిజర్వాయర్ ఏది? దానికి మల్లమ్మకుంట రిజర్వాయర్ అతిగతి లేదు ఇప్పటిదాకా. ల్యాండ్ అక్విజిషన్ పూర్తి కాలేదు ఇప్పటిదాకా. 10 సంవత్సరాలు మీరుంట్రి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి 2 ఏళ్ళు అయింది. మీరు పాలమూరు గురించి మాట్లాడి ఇదే ఆర్డీఎస్ గురించి పదే మాట్లాడి తెలంగాణలో ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అనేక రకాలుగా సెంటిమెంట్ని రెచ్చగొట్టింది కూడా ఆర్డీఎస్ ప్రాజెక్టు యొక్క స్థితిగతులపైనే. ఆర్డీఎస్ తుమ్ములు వలగొట్టిండ్రు, రాయలసీమ వాళ్ళు తీసుకుపోయిండ్రు, మనకు అన్యాయం జరుగుతుంది పాలమూరుకనే మాట్లాడినాం. మరి వాస్తవంగా ఆ రోజు ఆర్డీఎస్ అనేటటువంటిది ఒక పాలమూరు జిల్లా మొత్తానికి కాదు, ఒక అలంపూర్ నియోజకవర్గానికే వర్తిస్తుంది. అయినప్పటికీ కూడా పాలమూరు జిల్లా ప్రజలందరూ కూడా మన జిల్లా కోసం మాట్లాడుతున్నారని, మాకు న్యాయం జరుగుతుందని ఈరోజు ఆర్డీఎస్ రైతులకు అండగా నిలిచింది ఆ రోజు తెలంగాణ కావాలని. కానీ మీరు వచ్చి చేసింది ఏముంది? 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కానీ ఆర్డీఎస్ ప్రాజెక్టుకు మీరు అలంపూర్ రైతులకు న్యాయం చేయలేదు. మళ్ళీ ఆర్డీఎస్ గురించి మాట్లాడతారు. మీరు 10 ఏళ్ళు మీరు చేయలేదు. ఈరోజు వచ్చి భారతీయ జనతా పార్టీ మాట్లాడతలేదు, కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేస్తుంది, బీజేపీ కేంద్రం నుంచి అట్లా చేస్తున్నటువంటి అబద్ధ మాటలు మాట్లాడి ప్రజలను మళ్ళీ ఒకసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు పాలమూరు ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు. నెట్టెంపాడు కానీ, కల్వకుర్తి కానీ, భీమా కానీ, కోయిల్సార్ కానీ 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి 10% పనులు మిగిలిపోతే కూడా వాటిని మీరు పూర్తి చేయలేదు. పాలమూరు జిల్లా మొత్తం మీరు సస్యశ్యామలం చేసిండు, మీరే పంటలు పండించారని మాట మాట్లాడతారు. మీరు ఇది ఎంత అబద్ధం, పచ్చి మోసమా కాదా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి మాట్లాడతారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి ఆనాడు జూరాల దగ్గర అప్రోచ్ తీసుకొని ఈ ప్రాజెక్టును పాలమూరు జిల్లాలోని మహబూబ్నగర్ పార్లమెంట్లోని 7 నియోజకవర్గాలతో పాటు పరిగి కొంత రంగారెడ్డి జిల్లాకు, కొంత నల్గొండలోని దేవరకొండ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని ఆ రోజు డిపిఆర్ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం వాళ్ళంతా కూడా ఆనాడు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ని ఆ రోజు నేను ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు పట్టుబట్టి
పాలమూరు రంగారెడ్డి కావాలా పాలమూరు జిల్లాకని పట్టుబట్టి దానికి జీవో ఇష్యూ చేసాం సర్వే కోసం. మీరు అధికారంలోకి వచ్చిన వెంబడే ఏం చేసి మీ ఘనకార్యం జూరాల దగ్గర నుంచి ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డిని తీసుకుపోయి శ్రీశైలం బ్యాక్ వాటర్లో మొత్తం దాని అప్రోచే మారుస్తుంది, దాని డిజైన్లు మారుస్తుంది, దాని అంచనాలు మారుస్తుంది. ఆ రోజు మీ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చినా అప్రోచ్ మారవద్దండి, జూరాల దగ్గర నుంచే నీళ్లు తీసుకోండి, ఈ ప్రాంతం అంతా సస్యాలం చేయండి అంటే మీరు వినలేదు. పట్టుబట్టి మాకేం తెలియదు మీకే అని తెలుసు అనే విధంగా మమ్మల్ని పూర్తిగా పట్టించుకోకుండా మా రిప్రజెంటేషన్ కూడా లెక్క చేయకుండా మీరు జూరాల నుంచి తీసేసి మరి బ్యాక్ వాటర్ శ్రీశైలం నుంచి తీసుకొని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చేపట్టింది. మరి ఇప్పటిదాకా ఎందుకు పూర్తి కాలేదు? మీరు వట్టం దగ్గర ఫౌండేషన్ వేసిండ్రు, ఆనాడు వట్టం దగ్గర శంకుస్థాపన చేసిన రోజు మీరు ఏమన్నారు? పైన ఈయనే గుట్ట మీద నేను గెస్ట్ హౌస్ కట్టుకుంటా, కుర్చీ వేసుకుంటా, ఈయనే కూర్చుంటా, కుర్చీ వేసుకొని కూర్చొని ప్రాజెక్టు కట్టిస్తా 3 ఏళ్లలో అని మాట చెప్పిండ్రే. దాని కింద భూమి కోల్పోతున్న నిర్వాసితులకు మేము ఉద్యోగాలు ఇచ్చి టేబుల్ వేసి కుర్చీ వేసి ఉద్యోగం ఇచ్చి 3 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తా అని చెప్పిండ్రే. మరి మీరున్న 10 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలేదు దాన్ని? ఈరోజు దాని గురించి ఏదో బీజేపీ డిపిఆర్ ఎక్కి పంపింది కేంద్రం నుంచి అనే మాట మాట్లాడతారు. మీరు ఎన్నిసార్లు డిపిఆర్ పంపిండ్రు? పాలమూరు డిపిఆర్ ఒకటి పంపినా? మీరు పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ ఒకటి పంపినా మీరు కేంద్రానికి? ఎన్ని డిపిఆర్లు పంపిన? మీరు ఒక్క డిపిఆర్ అన్నా మీరు చక్కగా చేసి పంపినా? అయ్యా మీరు డిపిఆర్ కరెక్ట్గా ఒక డిపిఆర్ పంపండి సరి చేసి అంటే మీరు పంపలేదు. రిజర్వాయర్లు కట్టిండ్రు, ఇడిచిపెట్టిండ్రు, ఆడొక్కటి. ఈరోజు ఎక్కడిదక్కడ పనులు నిలిచిపోయినాయి. ల్యాండ్ అక్విజిషన్ పనులకు పేమెంట్కి ఇంకా కాలువలకు పేమెంట్ ఇప్పటిదాకా కాలేదు. ఆ రోజు 123 జీవోని రద్దు చేసి 2013 జీవో ప్రకారం రైతులకు చెల్లింపులు చేయాలంటే మీరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని పట్టించుకుంటలేదు. వాళ్ళు ఇచ్చిన యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన జీవోని వాళ్ళు కూడా పక్కన పెట్టి పనిచేస్తూ ఉన్నారు. పాలమూరు రంగారెడ్డి కింద ఉన్న రైతులకు అందరికీ కూడా ఆ జీవో ప్రకారం చెల్లింపులు చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ దాన్ని పట్టించుకోవడం లేదు. ఈరోజు కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఎంత నిర్లక్ష్యం వహించింది. మీరు కాళేశ్వరం మీదనేమో దబ లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టి కాళేశ్వరాన్ని కట్టి అనేక రకాలుగా దాన్ని దోపిడీ చేసి కాళేశ్వరంని కాలిపోయే ప్రాజెక్టు చేస్తుంది. మొత్తం అది మొత్తం కూలేపాయి. పాలమూరు రంగారెడ్డి మీద మీరు ఎందుకు దృష్టి పెట్టలేదు అన్నాడు. మరి ఇక్కడి నుంచి కదా మీరు గెలిచి తెలంగాణ ఉద్యమానికి ముందుండి నడిపించింది. ఇక్కడ గెలవకుంటే తెలంగాణ ఉద్యమమే లేదా? ఇక్కడ పాలమూరు ప్రజలు గెలిపించారు కాబట్టే మీరు ఆ తెలంగాణ ఉద్యమానికి నాయకుడిగా ముందుకు వచ్చిండ్రు. ఇక్కడ ఉన్నప్పుడే తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరు కాగలిగిండ్రు. ఈరోజు మరి పాలమూరుని ఇంత నిర్లక్ష్యం చేయడానికి కారణం ఎవరు? మీరు కాదా? పాలమూరులో రోడ్డు చూడండి ఎట్లున్నాయి. మీరు గజ్వేల్లో రోడ్లు వేసుకున్నారు, సిద్దిపేటలో రోడ్లు వేసుకున్నారు, సిరిసిల్లలో రోడ్లు వేసుకున్నారు. మరి పాలమూరు జిల్లా ఏం పాపం చేసిందని మీరు రోడ్లు వేయలేదు. ఏ ఊరికి పోయినా ఇలా రోడ్డు లేదు పరిస్థితి. ఎక్కడ పోయినా స్కూల్ బిల్డింగ్లలో ఒక స్కూల్ బిల్డింగు సక్కగా లేనటువంటి పరిస్థితి. ఒక్క పెద్ద ఎత్తున మీరు ఆ రోజు మాట్లాడుతుంది గురుకుల పాఠశాల ఏ ఒక్క గురుకుల పాఠశాలకు ఒక బిల్డింగ్ లేదు. మీరు ఏం చేసిండ్రు పాలమూరుకి? ఒక పక్క ప్రాజెక్టులకు నష్టం చేసిండ్రు. పాలమూరు జిల్లాకు అన్ని రకాలుగా విద్య, వైద్యము, ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్రతి దాంట్లో కూడా పాలమూరు జిల్లాకు నష్టమే చేసిండ్రు, ద్రోహమే చేసిండ్రు. మీరు పాలమూరు జిల్లా వాళ్ళ మీద మళ్ళీ ఒకసారి మాట్లాడి ఏదో సెంటిమెంట్ రాజేసి మళ్ళీ రాజకీయాల్లో అడుగు పెట్టాలి, మళ్ళీ ఇదే సెంటిమెంట్తో మళ్ళీ మేము రాజకీయం ఎత్తాలంటేటువంటి ఒక రాజకీయ కుట్ర తప్ప భారతీయ జనతా పార్టీ మేము ప్రశ్నించేటటువంటి హక్కే కేసీఆర్కు లేదు. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకరించిన తెలంగాణకు కేసీఆర్ ఉన్న 10 ఏళ్ళు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న 2 ఏళ్ల నుంచి పెద్ద ఎత్తున సహకరిస్తూ ఉంది. ఈరోజు వీళ్ళకు చేతగాక, వీళ్ళు పని చేసుకోలేక, వీళ్ళు ఇష్టం అడ్డం వచ్చినటువంటి హామీలు ఇచ్చుకొని వీళ్ళు అప్పులు చేసి వాళ్ళు ఆ రోజు ఆనాడు అప్పులు చేసి మీరు ఈనాడు ఉన్న అప్పులు జాలవని కొత్త అప్పులు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు
ఈ రాష్ట్రంలో ప్రజలను మోసం చేస్తూ ఉంది మీరు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇద్దరు కుట్ర, రెండు ఒకటే. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు ఒకటే. రెండు లోపాయికారి ఒప్పందం ఒకటి పెట్టుకున్నా. ఎప్పుడు మనం టార్గెట్ బీజేపీని చేయాలి. ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మనకి ఇంకా భవిష్యత్తులో మన జాడ ఉండదు. కాబట్టి బీజేపీని అధికారంలోకి రాకుండా ఏ విధంగా అడ్డుకోవాలని ఇరు పార్టీలు కుట్రబన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద లేనిపోయినటువంటి అపోహలు సృష్టించేటువంటి విధంగా ప్రజల లోపల చేస్తూ ఉన్నారు, ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే అధికారంలో ఉందో, ఒకసారి అధికారం ఇచ్చిందంటే అక్కడ ప్రజల యొక్క మెప్పును పొంది పదే పదే అధికారంలోకి వస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ. ఇతర రాష్ట్రాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇలా మరి ఇక్కడ ఒకసారి అధికారంలోకి వస్తే మరి మీకు పుట్టగతులు ఉండవని బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా కలిసి కుట్రమని భారతీయ జనతా పార్టీ రాకుండా ఈ రాష్ట్రంలో అడ్డుకోవాలనేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. దాంట్లో బాగానే ఈరోజు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. ఇద్దరు కలిసి వాళ్ళు వీళ్ళు భారతీయ జనతా పార్టీ మీద, కేంద్ర ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈరోజు రెండు పార్టీలు వాళ్ళిద్దరు లోపాయికారి ఒప్పందం. ఎందుకంటే మొన్న అఖిలేష్ యాదవ్ వచ్చిపోయింది తెలంగాణకు. అఖిలేష్ యాదవ్ వచ్చిపోయి వీళ్ళని కలిసిండు, వాళ్ళని కలిసిండు, ఇద్దరిని కలిసిండు. బీఆర్ఎస్ కలిసిండు, కాంగ్రెస్ కలిసిండు. అంటే లోపల ఇద్దరిని మెయింటైన్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు వీళ్ళు అండర్స్టాండింగ్గా మిడిల్ మ్యాన్ మెయింటైన్ చేస్తున్నాడు. వాళ్ళు ఒకటేంటటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నారు. వాళ్ళిద్దరు ఒకటే. వాళ్ళిద్దరి యొక్క టార్గెట్ ఒకటే, భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారు భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచి ఇవాళ భారతదేశంని వీక్షిత్ భారత్గా 2047 కల్లా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోకి వెళ్ళా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని ఒక లక్ష్యంతో కార్యక్రమాలు చేసుకొని ముందుకు పోతుంటే వారికి ఉన్న ప్రతిష్టను చూసి ఓర్వలేక ఈ పార్టీలన్నీ కూడా ఏకమై భారతదేశం యొక్క కీర్తికి నష్టం చేసే విధంగా అనేక వ్యాఖ్యలు చేస్తారు. బయట దేశాలకు పోయినప్పుడు రాహుల్ గాంధీని మనం చూస్తున్నాం ఏ విధమైనటువంటి కామెంట్లు చేస్తారు బయట దేశాలకు పోయి. మరి మీరు ఎన్ని కుట్రలు బందినా, ఎన్ని రకాలుగా తెలంగాణ ప్రజల్ని మోసగించాలని మీరు ప్రయత్నం చేసినా ఈసారి తెలంగాణ ప్రజలందరూ మేలుకున్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలనేటటువంటి లక్ష్యంతో ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని రకాల కుట్రలు చేసినా, ఎన్ని రకాల అపవాదులు చేసినా, ఆరోపణలు చేసినా ప్రజలందరూ నిజాన్ని గ్రహిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, ఈనాడు అధికారంలో ఉన్నప్పుడు కానీ, గతంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కానీ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు ఒకటే అని ఈ దేశం అభివృద్ధి లక్ష్యంగా, గ్రామాభివృద్ధి లక్ష్యంగా నరేంద్ర మోదీ గారు పనిచేస్తూ ఉన్నారు. అదే లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు భవిష్యత్తులో కూడా పనిచేస్తారు. ఈ రాష్ట్ర అభివృద్ధికి, దేశాభివృద్ధికి తోడ్పడే విధంగా వారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి తప్పకుండా తెలంగాణలో పట్టం కడతారని విశ్వాసం మాకుంది. కాబట్టి మీరు ఎన్ని అబద్ధాలు మాట్లాడినా, కేసీఆర్ గారు మీరు ఎన్ని మోసాలు చేసి చూసినా, మీరు ఎన్ని మోసం చేసేటువంటి సెంటిమెంట్ రాజేయనికి ఎన్ని రకాల మళ్ళీ మాటలు మాట్లాడినా మీరు మాట్లాడేటటువంటి ప్రతి మాట అబద్ధం అనేటటువంటి విషయం మా పాలమూరు ప్రజలకు తెలుసనే విషయాన్ని సందర్భం మరోసారి గుర్తు చేస్తూ, తెలంగాణ ప్రజల గురించి కానీ, పాలమూరు ప్రజల గురించి కానీ మీరు చేయనప్పుడు, మీరు 10 ఏళ్ళ నుండి ఏమి చేయనటువంటి మీకు పాలమూరు ప్రజలను మరోసారి మోసం చేసేటటువంటి, అబద్ధాలతో మోసం చేసేటటువంటి నైతిక హక్కు మీకు లేదు. మమ్మల్ని విమర్శించే నైతిక హక్కు కూడా మీకు లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.